నమ్మి కూర్చుందాం. ప్రభు ఈరోజు మనతో కొన్ని వచనాలు చదవబడినటువంటి లేఖన భాగంలో దావీదు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కీర్తన రచించాడు. ఈ కీర్తనలో ఉన్నటువంటి ఒక గూఢార్థమైనటువంటి నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుని యొక్క గుణాలు ఈ కీర్తనలో మనకు కనబడతాయి. ఏంటంటే మన ప్రవర్తన, మన నీతి, మన నిజ స్వరూపం, మనము చేసే ప్రతి పని ఈ కీర్తనలో మనకు కనబడుతూ ఉంటుంది. ఈ కీర్తన 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం, 5 వచనాలు 15వ కీర్తనలో ఉంటాయి. ఈ కీర్తనలో ఉన్నటువంటి ఒక గొప్ప దేవుని యొక్క గుణలక్షణాలు మనకు ఉండాలి. దేవుని సన్నిధానంలో ఎలాంటి వాడు, ఎలాంటి వ్యక్తి నిలిచి ఉంటాడు, ఎలాంటి వ్యక్తి ఈ ప్రభు యొక్క సన్నిధానంలో ఉంటాడు అనేది ఒక గొప్ప కార్యములు ఈ కీర్తనలో మనకు కనబడతాయి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? 2 ప్రశ్నలు. దీంట్లోనే జవాబు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. ఎలాంటి వాడంట? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఈరోజు చాలామంది జీవితాల్లో యథార్థత ఉండదు, నీతి ఉండదు, హృదయపూర్వకముగా నిజం చెప్పరు. ఈ 3 ఎవరి జీవితంలో ఉండవో వారి జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో నివసించేదానికి, కనబడేదానికి, అక్కడ నివాసము చేయుటకు వారికి అధికారము దేవుడు ఇవ్వలేదు. లేక వారికి దేవుడు వారిని అంత దూరము, లేక పరలోక రాజ్యానికి, దేవుని సన్నిధానంలోకి వారిని తీసుకొని వెళ్ళడు. ఇంకా కూడా కొన్ని మాటలు చెప్తున్నాడు. అట్టివాడు అంటే హృదయపూర్వకముగా నిజం పలికేవాడు, యథార్థముగా మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు, నీతిని అనుసరించేవాడు ఎలాగుంటాడు? అట్టివాడు నాలుకతో కొండెమలాడాడు. అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పడు. రెండోది వచ్చి చెలికానికి కీడు చేయడు. చెలికానికి అంటే ఒక స్నేహితునికి ప్రాణం పెడతాడు కానీ, స్నేహితుని కొరకు పూటపడతాడు కానీ, స్నేహితుడి కొరకు ఆయన ఎంతో దూరం నడుస్తాడు కానీ, స్నేహితుని కొరకు ఆయన ఒక కష్టములో పాలు పంపులు పొందుకుంటాడు కానీ, ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే చెలికానికి కీడు చేయడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎవరికి ఉంటుంది అంటే ఈ యొక్క గుణలక్షణాలు దేవుని సన్నిధానంలో యథార్థముగా ప్రవర్తించేవాడికి. దేవుని మందిరానికి పోవడం చాలా సులభం. ఏముంది, బైబిల్ ఎత్తుకొని మంచిగా నీట్గా రెడీ అయ్యి మందిరంలో కూర్చుంటే ఒక గంట సేపు మనం అక్కడ జరిగే ఆ పాటలు, కార్యక్రమం, మందిరంలో జరిగే విషయాలన్నీ కూడా మనం విని ఎంత సంతోషించి హృదయంలో కొంచెం సంతోషాన్ని సంపాదించుకుంటాం.
కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు దేవుని గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇలాంటి వాడికి ఒకటి యథార్థత, రెండోది నీతి అనుసరించే గుణం, మూడోదిగా హృదయపూర్వకంగా నిజం పలికే గుణం ఉండాలి. నాలుగోదిగా అట్టివాడు నాలుగుతో కొండెములాడు. అంటే వాడిలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి వాడు క్యారెక్టర్ అబద్ధములాడు, కొండెములాడు, తన చెలికానికి కీడు చేయడు. ఇంకా 3వ వచనంలో తన పొరుగు వాని మీద నింద మోపడు. అంటే ఇరుగు పొరుగు వారి మీద మనం నిందలు మోపం. కాబట్టి ఇలాంటి వాడికి దేవుని దగ్గర స్థానం ఉంటుంది. దేవుని సన్నిధానములో యుగాయుగములు నివసించుటకు దేవుడు కృప చూపిస్తాడు. 4వ వచనం చూస్తే అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అంటే ఈ యథార్థముగా ప్రవర్తించేవాడు, నీతిని అనుసరించేవాడు, హృదయపూర్వకంగా నిజం పలికేవాడికి ఎవరైనా నీచుడు కనబడితే, అంటే నిత్యమైన అసహ్య కార్యములు చేసేవాడు అతని దృష్టికి కనబడితే అతడు చాలా అసహ్యముగాను నీచుడుగానే కనబడతాడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడంట. ఎవరు? ఈ యొక్క దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఉండేవాడు, ప్రవక్తను కలిగినటువంటి వాడు, నీతిని అనుసరించేవాడు, హృదయపూర్వకంగా నిజం పలికేవాడు ఎలాంటి వాడంటే యెహోవా దృష్టికి యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడు. అంటే వారు దేవుని యందు భక్తి కలిగినటువంటి వారిని చూచి అతను సన్మానిస్తాడంట. రండి మీకు శాలువ కప్పాలి, రండి మీకు నేను మంచి భోజనం పెట్టాలి, రండి మీ చేతులు కలపాలి, నీతో సహవాసం చేయాలి. అంటే ఎన్నో సన్మానాలు మనం చేస్తూ ఉంటాం పెద్ద పెద్ద వారికి. అలాగా ఈ భక్తి కలిగినటువంటి వాడు కనబడినప్పుడు, యథార్థ ప్రవర్తన కలిగినటువంటి వానికి భక్తి కలిగినటువంటి వాడు కనబడినప్పుడు, నీతి న్యాయములను అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలికేవాడికి భక్తి కలిగినటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి ఆ వ్యక్తులు కనబడినప్పుడు ఆ వ్యక్తికి ఎంతో సంతోషం వేసి అతను సన్మానిస్తాడంట. ఇంకా కూడా చెప్పాలంటే అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. ఒకవేళ నీకు ఇస్తానన్నాడు, ఇల్లు ఇస్తానన్నాడు, లేకపోతే డబ్బు ఇస్తానన్నాడు, లేకపోతే చర్చి కట్టిస్తానన్నాడు, లేకపోతే ఇంకేదన్నా నీ కూతురికి ఒకవేళ డబ్బు ఇస్తానన్నాడు, నీ కూతురు చదువుకి డబ్బు ఇస్తానన్నాడు, అతను ప్రమాణం చేశాడు. ప్రమాణం చేసినటువంటి వ్యక్తి అతని కష్టాలు 150, 200, 500 కష్టాలు వచ్చినా అతను ప్రమాణము చేయగా నష్టము కలిగినను అతడు మాట తప్పడు. ఎంత గొప్ప విషయం చూడండి. కాబట్టి ఈ యథార్థవంతుడు, ఈ నీతిపరుడు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడికి ఉన్నటువంటి గుణ లక్షణాలు ఇవి. సంఘములో ఇలాగా నిజముగా ఉన్నటువంటి వారు చాలా అరుదు. ఈరోజు సంఘములో మనం అనుకున్నటువంటి స్థితిలో మనం ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఎందుకున్నామంటే ఇదే కారణం. యథార్థత లేదు, నీతి లేదు, హృదయపూర్వకంగా జీవించిన నిజం పలకలేకపోతున్నాం. ఇలాంటి వాడు ఇక్కడే ఇవి లేనప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవుని దృష్టిలో ఎలాగ ఉండాలి? ఒక వ్యక్తికి ఉన్నటువంటి దేవునికి ఉన్నటువంటి సంబంధం ఇది. తర్వాత చూడండి 5వ వచనం, తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు. ఇది చాలా ముఖ్యం. ఈరోజు సంఘములో ఉన్నటువంటి వారే ఏ పని చేయలేదు, ఏం పని చేస్తాడా ఆ పని అంటే వడ్డీకి ఇస్తాడా. ఇది వ్యాపారం. అది కూడా ఒక పనేనా చెప్పండి? ఏమా అది కూడా ఒక పనేనా? ఎంతకి ఇస్తుందమ్మా ఆమె వడ్డీ కంటే? 10 రూపాయలు వడ్డీ అంట. ఎంత?
ఎంతంట? 10 రూపాయలు వడ్డీ. 100కి 10 రూపాయలు అంటే ఎంత కష్టం? 1000కి ఎంత అప్పుడు? 1000కి 100 రూపాయలు. మరలా ఇది కాకుండా మందిరానికి వచ్చేవాళ్ళే, దేవుని మందిరానికి వచ్చేవాళ్ళే, దేవుని మందిరానికి పోయేవాళ్ళే. రోజు వడ్డీ. ఏం వడ్డీ? రోజు వడ్డీ. 10,000 ఇస్తే రోజుకి ఎంత కట్టాలా? 10,000 ఇస్తే రోజుకి ఎంత కట్టాలా? 350 కట్టాలా? అప్పటికి ఎంత, రోజుకి ఎంత పడుతుంది చూడండి. నీ వడ్డీ ఏమో డబ్బులు ఇచ్చిన డబ్బులేమో నీ 10,000 రూపాయలు అట్టే ఉంటుంది. కానీ నువ్వు తీసుకున్నటువంటి ఆ 10,000 అలాగే నువ్వు అప్పు చెల్లించలేవు. నువ్వు రోజుకి ఎంత కడుతున్నావు? 350 రూపాయలు కడుతున్నావు. 350, 400 కడుతున్నావు, 500 కడుతున్నావు. వీళ్ళు ఎవరో కాదు, దేవుని మందిరానికి వచ్చేవాళ్ళే, బైబిల్ చదివేవాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళే. దేవుని బిడ్డలారా, ఇది చాలా ఘోరాతి ఘోరం. నువ్వు మందిరంలో ఏమి వింటున్నావు, ఏమి తెలుసుకుంటున్నావు? బైబిల్ ఏం చెప్తుందంటే, తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు, తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరుపుటకి లంచము పుచ్చుకొనడు. అంటే దేవుని సన్నిధానములో పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు, యథార్థమైన అంటే దేవుని గుడారములో అతిథిగా ఉండదగిన వాడు, పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు, ఇలాంటి వాడు దేవునికి స్తోత్రం. కాబట్టి నిరపరాధిని, అపరాధము లేనటువంటి వాడిని ఒక అపరాధిగా ఈరోజు చాలామంది చూపిస్తున్నారు. డబ్బు తీసుకొని, లంచం తీసుకొని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ఇహమందు గాను పరలోకమందు గాను వారికి దేవుని సన్నిధానములో నిలబడుటకు అర్హత లేదు. మందిరానికి పోవచ్చు, పాస్టర్ని ఎంతో సంతోషింపజేయచ్చు. నువ్వు వడ్డీకి ఇచ్చి 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు, లేకపోతే 1 లక్ష రూపాయలు సంపాదించవచ్చు. దాంట్లో దశంభాగం కూడా నువ్వు ఇవ్వచ్చు. కానీ ఆ దశంభాగం వలన, నువ్వు ఇచ్చినటువంటి ఆ డబ్బు వలన, ఆ కృతజ్ఞత కానుక వలన నీకేమి ప్రయోజనము ఉండదు. కారణం చెప్పండి. కారణం, దేవుడు చెప్పినట్లుగా నువ్వు నడుచుకోవట్లేదు, బ్రతకట్లేదు, జీవించట్లేదు. ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని నువ్వెంతగానో కోల్పోయినటువంటి వ్యక్తివని నీకు తెలీదు. అందుకే దావీదు దగ్గర ఉన్నటువంటి మనుషులలో ఉన్నటువంటి ఆ ఆలోచనలన్నీ కూడా, ఉద్దేశాలన్నీ కూడా దావీదు స్పష్టంగా చెప్తున్నాడు. తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు. డబ్బు, ద్రవ్యం అంటే డబ్బు, వడ్డీకి ఇవ్వడు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు సంపాదించుకోవాల్సినటువంటి ఆ దేవుని యొక్క సన్నిధానములో ఉండవలసినటువంటి ఆ గొప్ప గుణం నిజంగా నీకుందా? నిరపరాధిని చెరుపుటికే లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూను కదల్చబడడు. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని నీ పరిస్థితులన్నిటినీ నీవు ఆధ్యాత్మికమైన స్థితిలో ఎంతో భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా జీవించినప్పుడు ఖచ్చితంగా పరలోక రాజ్యములో నేనుండు స్థలములో మీరును ఉండులాగున మీ కొరకు ఒక స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. ఎంత మంచి మాట! అంటే ఎలాంటి వాళ్ళకి ఇది యేసు ప్రభువు చెప్తున్నాడు. ఎలాంటి వారికి? నేనుండు స్థలములో మీరును ఉండులాగున ఒక స్థలం మీ కొరకు, ఆ స్థలములో నువ్వు ఉండుటకు, ఆయనకి ముఖాముఖిగా నువ్వు ఆయన కనబడుటకు, నీ ఆత్మీయ జీవితంలో ఎంతో చక్కగా నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని ఉన్నట్లు ఆయన గుణలక్షణములన్నీ కలిగినటువంటి వ్యక్తిగా జీవించుటకు ప్రభు ఈరోజు నీకు కృప చూపిస్తున్నాడు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ప్రభు నిన్ను దీవిస్తున్నాడు. ప్రభుకి నీకు ఉన్నటువంటి సంబంధాన్ని ఎంతగానో ఈరోజు గుర్తు చేస్తున్నాడు. ఆ సంబంధ బాంధవ్యం ఏంటో, నువ్వు క్రీస్తుతో కూడా ఉండాలి. నువ్వు క్రీస్తుతో కూడా
యుగాయుగములో నివసించేటట్లుగా నువ్వు ఉండాలి అనే ఒక ఆలోచన కలిగి ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని అపోస్తున్న పౌలు అంటాడు, నేను ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తి అంతస్తులన్నిటిని విడిచిపెడతాను, వాటిని పెంటతో సమానంగా నేను ఎంచుకున్నాను అంటాడు. కాబట్టి ఈరోజు మనం ఏ విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు కలిగి ఉన్నామంటే, ఈ లోక బాంధవం మనం ప్రార్థన చేస్తుంటాం అప్పుడప్పుడు. మా చిన్నమ్మ, మా అక్క, మా నాయన, మా అమ్మ, నా కొడుకు అని మా కొడుకు, ఇంకా చెప్పాలంటే మా బంధువులు, యేసు ప్రభువులు అందరూ నీకు ఏమై ఉన్నారు? సహోదరులే ఉన్నారు. కానీ మనం ప్రార్థన చేసాడు, మా అక్కని, మా అమ్మని, మా నాన్నని, మా చెల్లెల్ని, మా బంధువుల్ని కాపాడు ప్రభువా. కొరవాళ్ళు ఏమైపోవాలా? నీ ప్రార్థనలో కూడా స్వార్థం ఉంది, నీ మాటలో కూడా స్వార్థము కనబడుతుంటుంది ఒక్కోసారి. కాబట్టి నువ్వు ఇవన్నీ మర్చిపో, విడిచిపెట్టు, ఆధ్యాత్మికమైన స్థితిలో ఎదుగు, దీవెనలు పొందుకో, దేవుని యొక్క ప్రత్యక్షతలోకి రా. ఆత్మీయమైనటువంటి స్థితి, పరిశుద్ధాత్మ అనుభవం నీకు దేవుడు అనుగ్రహించినప్పుడు ఆ అనుభవంలో నువ్వు ఎంతో ఆధ్యాత్మికంగా సంతోషించు, స్వతంత్రత సంపాదించుకో. ఒక సత్యములో నువ్వు పోతున్నప్పుడు నిన్ను స్వతంత్రుడిగా పరిశుద్ధాత్మ నిన్ను చేసినప్పుడు అభిషేకము నీలోకి వస్తుంది. ప్రతిదినము ఎల్లప్పుడూ సంతోషించు, ఆనందించు. ఇది దేవుడు చేయమంటే నువ్వు చేయలేవు. ఎందుకు చేయలేవు అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటినీ మనం ప్రజల ముందు కనబడాలని కోరిక. యేసు ప్రభువు అంటాడు, నీ రాజ్యం వేరే, నా రాజ్యం వేరే. మన జీవితంలో కూడా ఈ రాజ్యంలో ఉన్నంతకాలము మనకు అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, ఈ సూటిపోటి మాటలు ఉంటాయి. నిన్ను కొంతమంది పొగిడేవాళ్ళు ఉంటారు, నిన్ను కొంతమంది పొగడకుండా నీ మీద అసూయపడేవాళ్ళు ఉంటారు, నిన్ను తిట్టేవాళ్ళు ఉంటారు, నిన్ను కొట్టేవాళ్ళు ఉంటారు, నిన్ను చంపేయాలని కూడా అనుకొని ఆలోచిస్తూ ప్లాన్లు చేసేవాళ్ళు ఉంటారు. అయితే ఆ పరలోక రాజ్యంలో ఇలాంటివన్నీ ఏమీ ఉండవు. కాబట్టి నువ్వు సంపాదించుకోవాల్సినటువంటి ఆ రాజ్యము, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? కాబట్టి 3 విషయాలు: యథార్థముగా ప్రవర్తించువాడు, యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించువాడు. యథార్థ ప్రవక్తన ఒకటి, నీతిని అనుసరించేవాడు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. ఇంకొరవన్నీ కూడా 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం, ఇవన్నీ కూడా ఆ యథార్థముగా నీతిని హృదయపూర్వకంగా జీవించేవాడు లో ఉన్నటువంటి గుణ లక్షణాలైన. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. హల్లెలూయా. ఆమెన్, 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 ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.